హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయకుడు స్వామి దగ్గర కుంకుమ పూజ ఉందండి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసుకుంటున్నాము. ఈ లిస్ట్ ప్రకారం అన్నీ తీసుకోవాలి. కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి, కొన్ని బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను సర్దటం. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవైతే విడి పూలు, పారిజాతం పూలు అండి, మా చెట్టువే. తమలపాకులు కూడా తీసుకొచ్చుకోమన్నారు. ఇవి వచ్చేసి ఇదొకటి సెట్, మూత పెట్టేస్తాను. ఈ లిస్ట్లో 2 కొబ్బరికాయలు కూడా రాశారు. ఈ 2 కొబ్బరికాయలు పూర్వైపు దీంట్లో వేసేసుకుంటున్నాను. వచ్చేసరికి పెట్టా. సాంబార్ పుల్ల బాక్స్ ఒకటి తీసుకుంటున్నాను. కుంకుమ పూజకి కుంకుమ, ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది మొత్తం లిస్ట్లో రాసి ఉంచారండి. దాని ప్రకారం తీసుకోవటమే మనం. కలుపుకుంటున్నాం. అన్నీ సర్దేసుకున్నానండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, ఉత్తరిని పాత్ర, ఇంకా గరిటె, స్పూన్స్ ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీపారాధన కుందులు, వచ్చేసి ఒత్తుల ప్యాకెట్, ఇంకా నువ్వుల నూనె, అది పెట్టేసాయి. ఎంతవరకు అయితే పెట్టేసుకున్నాం. ఇంకా మిగతా సర్దేసుకోవాలి. పూల బాక్స్ ఈ సంచులో పెట్టేసుకుంటాం. కొబ్బరికాయలు 2, సాంబ్రాణి పుల్లల బాక్స్ ఒకటి, అగ్గిపెట్టెలో 2 తీసుకెళ్తున్నాను. ఇవి పసుపు, కుంకుమ ఇది సర్దేసుకున్నాను. ఇంకా జాకెట్ ముక్కలు, అరటి పండ్లు, బెల్లం తీసుకోవాలి. ఈ బజార్కి వెళ్ళి షాపింగ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి బ్యాంగిల్స్ అవి తీసుకోవాలండి. లిస్ట్లో బియ్యం కూడా చెప్పారు. బియ్యం వచ్చేసి కేజీ, అవి కూడా తీసేసుకుని కవర్లో పెట్టేసుకుంటున్నాను. 11 రూపీస్ చిల్లర అని రాశారు, అవి కూడా పెట్టేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి చిల్లర డబ్బులు 11 రూపాయలని పెట్టారు. ఇస్తరాకులు 2, గ్లాసులు 2, స్పూన్లు 2, గంట ఒకటి, అవి పెట్టేశాను. దీపారాధన కుందులో ఏకహారతి ఇంకా అవి పెట్టాలి. ప్రసాదం కోసం కట్టె పొంగల్ వేసాను, అది కూడా పెట్టేస్తున్నాను. నేనైతే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ శారీ, ఈ బ్లౌజు, శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో చూపిస్తాను. పట్టుకునే వాళ్ళు ఎవరో లేక ఇలా పెట్టి చూపిస్తున్నాను. నేను వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను, అమ్మవారికి ఇష్టమైనవి. రోజు పెట్టుకునే బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నాను, బుల్లి ఇయర్ రింగ్స్. ఫైనల్ లుక్ వచ్చేసి పసుపు రాసుకోవటం. అమ్మవారికి బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి షాప్కి వచ్చేసాను. ఇంకా శారీలో అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని మ్యాచింగ్ తీసుకుంటున్నాను. ఒక రెడ్ బ్లౌజ్ కూడా తీసుకున్నాను.
రెడ్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ రెండు అవి వచ్చేసి మీటర్ అలా తీసుకోమంటే అలాగే తీసుకున్నాను. ఒకటి అయ్యగారికి వెళ్తుందంట, ఒకటి మనకు వస్తుందంట. తర్వాత అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఈ కలర్ రెడ్ కలర్ అయితే బాగుంటాయని రెడ్ కలర్ తీసుకున్నాను. సైజుని బట్టి మన సైజు తీసుకుంటే మనం వేసుకోవచ్చు. తర్వాత కిరాణా స్టోర్కి వచ్చి ఒక్కలు ఇంకా ఖర్జూరాలు అవి అవసరమైతే అవి తీసుకున్నాను. ఇక కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిందండి. మేము వచ్చేసరికి ఇక స్టార్ట్ చేస్తున్నారు. మేము కూడా వచ్చి కూర్చున్నాము. ఇక్కడ గౌరీదేవిని చేయమంటే చేస్తున్నాము. బ్లౌజ్ పీస్లో బియ్యం, ఇంకా ప్లేట్లో బియ్యం, బ్లౌజ్ పీసు, ఇంకా గౌరీదేవిని చేసి పెట్టుకొని ఉంచుకోమన్నారు. పక్కన కుంకుమ పోసుకొని ఉంచుకోమన్నారు. ఇక అందరం గౌరీదేవిని చేసుకుంటున్నాము. తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి పూజ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అష్టోత్తరంగా అవన్నీ చదివి చాలా బాగా చేయించారు పూజ.
పూజ అయితే ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. అందరం ఇంకా మంత్రపుష్పం తీసుకొని రెడీగా ఉన్నాము. స్వామివారి మంత్రాలు చదువుతున్నారు. చాలా బాగా చేశారు పూజ మాత్రానికి. చాలా అంటే చాలా బాగుంది. ఈ గంటల శబ్దం వింటుంటే కన్విన్గా ఉంది. గంటల శబ్దం ఎంత విందుగా ఉందో అక్క. శంభో శంకర. హర 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 హేవా రమణ గోవింద 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 జై కుంకుమ పూజ పూర్తయిందండి. ఇకైతే మేమైతే గణపతి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.